నాకెంతో బాధలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆ బాధల్లో నేను ఎప్పుడు కృంగిపోలేదు, నేను ఎప్పుడు అధైర్యపడలేదు. ఒకటే చేసేదాన్ని, మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని, పరిశుద్ధాత్మతో బాగా నింపబడేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని, కన్నీటి ప్రార్థన చేసి నా సమస్య దేవునికి చెప్పేసేదాన్ని. తర్వాత బలమైన పరిశుద్ధాత్మతో అన్య భాషలతో అనర్గళంగా మాట్లాడేసుకునేదాన్ని. తృప్తి తీరా ఆయాసం వచ్చి చెమటలు బట్టి ఒళ్ళంతా తడిచిపోయేదాకా. ఏసీలు అవన్నీ లేవు కదా అప్పుడు. ఎక్కడున్నాయి? ఫ్యానే సరిగ్గా తిరిగే ఫ్యాన్ లేదు మనకి, ఇంక ఏసీలు ఎక్కడి నుండి వస్తాయి? ఒళ్ళంతా తడిసిపోయి మొత్తం స్నానం చేసినట్టుగా తడిసిపోయేదాకా ఆత్మతో నింపబడేదాన్ని. అంతే, మన ఎదుటిన్న సమస్య ఏమీ గుర్తొచ్చేది కాదు అసలు. ఇంకా క్రీస్తు శక్తి మనలోనికి రావాలంటే పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఆనందిస్తే నిజంగా ఆత్మ బలహీనతల్లో బలపడేటట్లుగా, బలహీనతల్లో ఆనందించేటట్టుగా మనల్ని పురికొల్పుతుంది.